తన్నన్నాదినం తన్నన్నాదినం శరణమయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరీష్ సాకే. గైస్, మనం ఇప్పుడు వచ్చింది శబరిమల యాత్ర అయితే చేయబోతున్నాం అనమాట. మనము ఇప్పుడు వచ్చింది ప్రజెంట్ వచ్చింది కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాము. మనం కాట్పాడి నుండి చెంగనూరు కానీ లేదంటే కొట్టాయంకి పోయి అక్కడ నుండి అయితే పంపాకి అయితే వెళ్ళిపోతాం అనమాట. మాకు ఇంకా ట్రైన్ వచ్చేది 1 అవర్ అయితే ఉంది. ఆ తర్వాత భోజనం కానీ చేసుకొని తర్వాత అయితే ట్రైన్ అయితే ఎక్కేస్తాం అనమాట. గైస్, ఇప్పుడైతే మన ట్రైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చింది 9:20 అయితే ఉంది మన టైము. ఇక్కడ చూసినట్లయితే మనతో పాటు అయ్యప్ప స్వాములు కూడా అయితే వస్తున్నారు. ఇప్పుడు మన ట్రైన్ ఎక్కి జర్నీ అయితే చేసేద్దాం రండి. గైస్, ఇప్పుడు వచ్చింది మనం ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ వచ్చింది మనకి ఆర్ఎస్లో వచ్చింది టికెట్ అయితే చెక్కింది. ఇక్కడ వచ్చింది మనకు చూసినట్లయితే చూసారా బ్యాక్ మనకు ఒక సీట్ వచ్చిండేది. కానీ ఇక్కడైతే ఎవరు లేరు కాబట్టి పడుకుంటాను. ఎవరిని వస్తే ఇవ్వాల్సింది, ఏం చేయలేము. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చింది మనం కొట్టాయం రైల్వే స్టేషన్లో అయితే దిగామన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది ఎరిమేలికి పోయి తర్వాత అయితే మనం శబరిమలకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ కానీ చేసేసి తర్వాత అయితే ఎరిమేలికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. చూసినారా అయ్యప్ప స్వాములు? గైస్, మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్ కొట్టాయం రైల్వే స్టేషన్లో నుండి KSRTC బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చిందే మనకి ఎరిమేలికి వచ్చింది మన బస్ స్టాండ్కి వచ్చి ఎక్కల్లా. అక్కడైతే ప్రైవేట్ వెహికల్ ఉన్నాయి. మనం ఇక్కడ వచ్చి బస్సు ఎక్కి తర్వాత అయితే మనం ఎరిమేలికి అయితే వెళ్ళిపోదాం రండి. గైస్, ఇప్పుడైతే మనం కొట్టాయం నుండి ఎరిమేల్లో అయితే దిగామన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనం ఎరిమేల్లో ఉన్నాము. మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయని ఒకటే 1 by 1 వచ్చింది మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మీకు చూపిస్తాను. మనకి కొట్టాయం నుండి ఎరిమేలికి ఒక్కొక్కరికి వచ్చింది 60 రూపాయలు ఛార్జ్ చేసినారు. ఇద్దరికి వచ్చింది 120 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు అనమాట ఇక్కడ టికెట్. అక్కడ వచ్చింది ప్రైవేట్ వెహికల్ ఉన్నాయి, అలానే KSRTC కూడా ఉన్నాయి. మనము KSRTCలు వేసుకుంటే తక్కువ ఖర్చుతో వచ్చేస్తాము, లేదంటే మనకి ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది.
మనకి ఎరమేళ్ళు అయితే వాటర్ అయితే ఇలా అయితే పోతున్నాయి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చింది ఎరిమేల్లో ఉంటే ఇక్కడ ముందర ఓవర్స్వామి దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఈ ఓవర్స్వామి ఊరంటే అయ్యప్ప స్వామి స్నేహితుడు అనమాట. అక్కడ ఎలా ఉంది ఏమనేది మీకు చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇక్కడ మనకి ఓవర్స్వామి మసీద్ దగ్గర వచ్చింది, ఆపోజిట్లో మనకి ధర్మశాస్త్ర టెంపుల్ అయితే ఉంటుంది గాయస్. మనం ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత అయితే ఓవర్స్వామి మసీద్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇక్కడ తీసుకో కాయ గాయ్స్. ఇప్పుడైతే మనము ఓవర్స్వామి మసీద్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చింది ఎరిమేల్ నుండి పంపాకి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మనము కేఎస్ఆర్టీసీ బస్సులో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మనకి ఏ టయానికి ఏముందని చెప్పి కనుక్కొని తర్వాత అయితే పంపాకి అయితే వెళ్ళిపోతాం అనమాట. గాయస్ ఇప్పుడైతే మనము కరెక్ట్గా 1 గంట అవుతుంది టైము. నీళ్ళకెళ్ళకి అయితే వచ్చామన్నమాట. ఈ నింటి పంపాకి అయితే వెళ్ళిపోదాం. గాయస్ ఇక్కడ నుండినే మనకి టూరిజం బస్సులో కానీ వచ్చినాయంటే ఇక్కడికే లాస్ట్ స్టాపింగ్. ఇక్కడ నుండి వచ్చిందే మనము కేఎస్ఆర్టీసీలో వచ్చిందే పంపకి అయితే చేరుకోవాల్సి వస్తుంది.
గైస్ ఇప్పుడైతే మనం వచ్చింది ఇక్కడే జస్ట్ ఇప్పుడే అనమాట. ఇక్కడ దిగినాము పంపాలో. మనం ఇక్కడ స్నానం చేసుకుని తర్వాత అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. గైస్ ఇప్పుడైతే మనకి పంపా నదిలో స్నానం అయితే చేసేసినాం అనమాట. ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చిందే మనము శరణఘోషతో శరణాలు చెప్పుకుంటూ 5 కొండల నడుమ ఉన్న అయ్యప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసేద్దాం రండి గైస్. గైస్ మన కొండ అయితే ఇక్కడ నుండి అయితే మొదలైపోతుంది. మనం ఇక్కడ నుండి పూజ చేసుకొని శరణఘోషాలతో అయ్యప్ప స్వామిని తలుచుకొని మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాం రండి. గైస్ మనకి అయ్యప్ప స్వామి వచ్చింది ఇక్కడే పందలరాజుకి అయితే చిక్కాడనమాట. ఇక్కడ చూడినట్లయితే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. గైస్ మనకి ఇక్కడ వచ్చింది కన్యమూల గణపతి టెంపుల్ అనమాట. పంపా నది రివర్ తీరాన్ని అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కన్యమూల గణపతి ముందరే వచ్చింది. ఇక్కడ టెంకాయ వచ్చింది వేసి తర్వాత అయితే కొండకైతే వెళ్ళిపోవాలన్నమాట. గైస్ మనకి ఇక్కడ వచ్చింది కన్యమూల గణపతి టెంపుల్ దగ్గర వర్చువల్ టికెట్స్ వచ్చింది. ఇక్కడ పూజ చేసుకొని తర్వాత అయితే వెళ్ళాలన్నమాట. గైస్ మనం ఇక్కడైతే వర్చువల్ టికెట్స్ ఎంట్రీ చేయించుకొని ఇప్పుడు కొండ అయితే ఎక్కబోతున్నాము. స్వామి ఏ శరణమయ్యప్ప అనే నినాదంతో ఈ శబరిమల కొండని ఎక్కబోతున్నాము. మీరు కూడా స్వామి ఏ శరణమయ్యప్ప అని మనసులో తెలుసుకొని ఆ దేవుని కోరుకోండి. 5 ನಿಮಿಷದ ಫೋಟೋ, ಹುಲಿ ಮೇಲೆ ಕುಳಿತಿರುವಂತಹ ಫೋಟೋ, ಆನೆ ಮೇಲೆ ಕುಳಿತಿರುವಂತಹ ಫೋಟೋ, 18 ಮೆಟ್ಟಿಲ ಮುಂಭಾಗದಲ್ಲಿ ನಿಂತಿರುವ స్వామి ఏ శరణమయ్యప్ప. గాయస్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ నీలమలకి వచ్చింది. నీలమల స్ట్రైట్ స్వామి అయ్యప్ప రోడ్డు అంటే ఇక్కడ ఇట్లా వచ్చింది నడిచే మార్గము. ఇది వచ్చింది బండ్లు వెహికల్స్ కన్నా వెళ్ళే మార్గము. మనకి ఎట్లా కావాలంటే అట్లయితే పోవచ్చు అన్నమాట. వాళ్ళే అమౌంట్ అడిగి ఇచ్చేస్తున్నా సెలవు చేయంటే ఇయ్యమ్మా. బాపు వెల్లరిపించే ఫ్రెష్
எஸ்டிம்லாம் நீட்டாக தான் இருக்கும். கதை விதவு தான் கொஞ்சம் గైస్ మనం ఇప్పుడు వచ్చింది శరణగుత్తి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనము ఫస్ట్ సారి మాల వేసిన వారు, అలానే సెకండ్ టైము థర్డ్ టైం మాల వేసిన వారు, ఫస్ట్ సారి వేసిన వాళ్ళని కన్నిస్వామి అంటారు, సెకండ్ టైం వేసిన వాళ్ళని కత్తిస్వామి అంటారు, థర్డ్ సారి వేసిన వాళ్ళని గంటస్వామి అని చెప్పి మనకి ఐదు స్వామిలో ఇది ఉందన్నమాట. ఇక్కడ వచ్చి మన కన్నిస్వామి కానీ కత్తిస్వామి కానీ గంటస్వామి కానీ ఇక్కడ వచ్చి 3 చుట్లు తిరిగి ఇక్కడ వచ్చింది కూర్చున్నట్లయితే మనకి ఇక్కడికి వచ్చినట్లు లెక్క అన్నమాట. స్వామి ఏ శరణమయ్యప్ప. శబరిమల ரெண்டு கேள் வச்சுங்க. ஏதாவது சாப்பிட கொடுத்தா வாங்கிக்கும், ஒன்றும் இல்லைல்ல, அதுதான் ஃபீல் பண்ணுது. అడి కొడుతుంటే కదా, అడి కొడతా వాసన వస్తుంది. గైస్ మనకైతే దర్శనానికైతే వదిలినట్లున్నారు. క్యూ అయితే కదులుతూ ఉందన్నమాట. మామూలుగా వచ్చింది సాయంత్రం 5 గంటలకైతే టెంపుల్ ఓపెన్ చేస్తారు. టైం కూడా అవుతా వస్తుంది కాబట్టి స్వాములందరినీ వదిలేసినారు దర్శనానికి. ఇక్కడ 18 మెట్లు వచ్చింది. మాల వేసిన స్వాములు మాత్రమే వెళ్ళాలన్నమాట. సివిల్ స్వాముల మిగతా వాళ్ళందరూ అక్కడ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలి. శరణమయ్యప్ప. ఓకే గైస్ మనకు వచ్చింది అయ్యప్ప స్వాములు 18 మెట్లు ఎక్కాల్సింది అక్కడ. ఇక్కడ మామూలుగా మాల వేయకుండా మాల ధరించకుండా అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి ఇక్కడ వచ్చింది సివిల్ దర్శనం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలన్నమాట.
అయితే ఉన్నాము. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంది చూద్దాం రండి. స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి టెంపుల్ వచ్చింది మనకి. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకొని ముక్కులు కానీ తీర్చుకుంటూ స్వామి శరణమయ్యప్ప అనే నినాదాలతో శబరిమల అయితే ఉరవగుతుందన్నమాట. స్వామి శరణమయ్యప్ప దర్శనం అయిన తర్వాత వచ్చింది ఇరుముడి చెల్లించాల్సిన విధానము. ఇక్కడ మనకి గురుస్వామి వారు వచ్చింది కర్పూరం అంటించి ఒక్కొక్క టెంకాయ కర్పూరం ఇంటించి ఒక్కొక్కరిదే పిలిచి నీకు టెంకాయ అది ఓపెన్ చేశారన్నమాట. అక్కడ మనకి భక్తి ఎలా ఉంది అనేది కాయ బాగా గడ్డ కడితే బాగా ఎక్కువ భక్తి ఉన్నట్లు అన్నమాట. అంటే నిష్ఠతో బాగా దీక్ష చేసినట్లు. అంటే నీళ్ళుగా ఉంటే అది భక్తి లేనట్లు ఇక్కడైతే చెప్తారన్నమాట. జాకెట్ పీసా 3 సార్లు తిరిగి జాకెట్ పీస్ దాంట్లోకే గైస్ అయ్యప్ప స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది మాకు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది 18 మెడికల్ పక్కన అయితే ఉన్నాము. ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప.